దీపిక పదుకోని అలాగే రణవీర్ సింగ్ హస్బెండ్ అని ఎంతమందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ తనకి కల్కి మూవీ టైంలోనే ప్రెగ్నెన్సీ అయి బాబు కూడా పుట్టడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే అనౌన్స్ అయితే చేసింది. బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసినా కూడా తను షూటింగ్ లో ఏదో విధంగా పార్టిసిపేట్ చేశానని చెప్పి అయితే అంటుంది. అంటే ఇండైరెక్ట్ గా కల్కి మూవీ టీమ్ కి అండ్ అలాగే కల్కి మూవీ టీమ్ కి స్పిరిట్ సందీప్ రెడ్డి వంకి ఇండైరెక్ట్ గా ఇస్తున్నట్టు సమాధానం ఇస్తున్నట్లు. నాకు ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా నేను వచ్చి యాక్ట్ చేస్తున్నాను చూడు అన్నట్లు. ఇప్పుడు యాక్టరెస్ మన దీపిక పదుకొని వచ్చేసి మన అల్లు అర్జున్ గారితో రాకా మూవీలో అయితే యాక్టింగ్ అయితే చేస్తుంది. రీసెంట్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం తను ఈ రాకా మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ సీక్వెన్స్ కూడా చేస్తుందంట. ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఈ వినిపిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తన ప్రెగ్నెన్సీతో ఏదో విధంగా షూటింగ్ అయితే పార్టిసిపేట్ చేస్తానని చెప్పి అయితే అంటుంది. ఆ టీం అనేది ఏదైతే కావాల్సిన నెసరీ ప్రికాషన్స్ ఉంటాయో అవన్నీ తీసుకొని, అలాగే మన కింగ్ షారుఖ్ ఖాన్ గారి మూవీ కింగ్ మూవీలో కూడా తనే యాక్టింగ్ చేస్తుంది. దాంట్లో కూడా హెవీ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ తో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఈ బోత్ మూవీస్ లో తొందరగా తనతో షూటింగ్ కంప్లీట్ చేసేయాలని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ బాగానే ఉంటది, కొంచెం ముందుకు వెళ్ళేసరికి చేయడానికి ఇబ్బంది అయితే అవుతుంటది యాక్షన్ సీక్వెన్స్ అనేవి. సో ఇంకా ముందు హై రిస్క్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా తనతో ఇలాంటి సీక్వెన్స్ ముందే కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. మీరేమంటారు దీపిక పదుకొని మీద ఈ డిసిషన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి.